స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు పవన్ ఫ్యాన్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. థియేటర్ ని అందంగా అలంకరించడం దగ్గర నుంచి స్క్రీన్ మీద పవన్ కనపడే వరకు రచ్చ రచ్చ చేస్తుంటారు. తాజాగా పవన్ ఫ్యాన్స్ థియేటర్ లో చేసిన పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా 2012లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ అయింది. విడుదలైన అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇంతవరకు బానే ఉంది, కానీ ఒక థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ థియేటర్ లోపల మంట పెట్టారు. తమ వెంట తెచ్చుకున్న పేపర్స్ తో మంట ఏర్పాటు చేసి ఆ మంట చుట్టూ తిరుగుతూ డాన్స్ చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం షోని మధ్యలోనే ఆపివేసింది. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన అల్లరిని మాత్రం మానలేదు. సదరు ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు జర్నలిజం ఎలాంటి విలువలని కలిగి ఉండాలని చెప్పడంతో పాటుగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి రాజకీయ నాయకులు ఆడే డ్రామాల గురించి కూడా చర్చించింది. పవన్ సరసన తమన్నా కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ప్రేక్షకులని బాగానే అలరించాయి. పవన్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో అప్పట్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని సంపాదించుకుంది.